ఒక్కసారి ఊహించుకోండి, 10 ఏళ్లుగా ఆ రక్తమూ చెమట ధారబోసి ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తే, హ్మ్. అది కూడా నెలకు 6 అంకెల ఆదాయం తెచ్చే ఒక పెద్ద ఆన్లైన్ బిజినెస్. హ్మ్. అంతా పర్ఫెక్ట్గా సాగుతోంది, లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటున్న టైంలో కేవలం 72 గంటల్లో, అంటే జస్ట్ 3 రోజుల్లో ఆ సామ్రాజ్యం మొత్తం గాల్లో కలిసిపోతే. వావ్! 3 రోజుల్లోనా? అవును, అది ఒక చిన్న అల్గోరిథం తప్పు వల్ల. అసలు మన ప్రమేయమేమీ లేకుండానే మన బిజినెస్ సర్వనాశనమైపోతే ఆ క్షణంలో ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. హ్మ్. నిజంగా ఆ పరిస్థితి ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. అంటే ఎవరైనా సరే ఆ క్షణంలో పూర్తిగా బ్లాంక్ అయిపోతారు, కుప్పకూలిపోతారు కూడా. దశాబ్దపు కష్టం అలా కళ్ల ముందు నాశనమవుతుంటే తట్టుకోవడం ఎవరికైనా అసాధ్యం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన ఈ సమగ్ర పరిశీలనలో మనం మాట్లాడుకోబోయే అసలు కథ ఇదే. యూట్యూబ్లో వచ్చిన హ్యాష్ట్యాగ్ విక్టరీ విత్ యాష్ బిల్ మస్ట్ పివట్ దట్ బికేమ్ ఎ ఫౌండేషన్ అనే ఒక అద్భుతమైన వీడియోని బేస్ చేసుకుని మనం దీన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. రైట్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అవును, ఒక సక్సెస్ఫుల్ ఆన్లైన్ బిజినెస్ రాత్రికి రాత్రే కూలిపోయినప్పుడు ఆ ఆ వ్యాపారవేత్త ఆ విపత్తును ఎలా ఫేస్ చేశాడు, అసలు అపజయం ఎదురైనప్పుడు నిజమైన దృఢత్వం అంటే ఏంటి, మన రిజల్ట్స్కి మన ఐడెంటిటీకి మధ్య ఉన్న తేడాని ఎలా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇవన్నీ ఈరోజు మనం చూడబోతున్నాం. ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, ఆ సర్వస్వం కోల్పోయిన తర్వాత ఆ పర్సన్ తీసుకున్న డిసిషన్స్. హ్మ్. ఒక మనిషి అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అతని రియల్ క్యారెక్టర్ ఎలా బయటపడుతుందో ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. కరెక్ట్. మనం దీన్ని మొదటి నుండి చూద్దాం. అతను ఒక పెద్ద కామర్స్ ప్లాట్ఫామ్ మీద తన బిజినెస్ని ఎంతో కష్టపడి స్టార్ట్ చేశాడు. వేలాది మంది కస్టమర్లున్నారు. నెలకు 6 ఫిగర్స్ రెవెన్యూ వస్తోంది. అంతా సూపర్ సక్సెస్ఫుల్గా నడుస్తోంది. కాని అకస్మాత్తుగా ఒకరోజు ఉదయం ఒక నోటిఫికేషన్ వస్తుంది కదా. అవును, పాలసీ ఉల్లంఘనల వల్ల మీ అకౌంట్ సస్పెండ్ అయింది అని జస్ట్ ఒక ఆటోమేటెడ్ నోటిఫికేషన్ వచ్చింది. ఎలాంటి వార్నింగ్ లేదు. కనీసం అసలు ఏం జరిగిందో తెలుసుకునే ఛాన్స్ కూడా లేదు. అసలిదెలా పాజిబుల్? అంత పెద్ద బిజినెస్ని ఎలాంటి వ్యాలిడ్ రీజన్ లేకుండా ఒక మెషిన్ ఎలా మూసేయగలదు? ఇక్కడే మనం ఈ డిజిటల్ వరల్డ్లో ఉన్న ఒక డార్క్ సైడ్ని అర్థం చేసుకోవాలి. ఆ తప్పు అతంది కాదు. ఈ సోర్సెస్ ప్రకారం చూస్తే ఇదొక పక్కా ప్లాన్తో జరిగిన అటాక్ అని మనకు అర్థమవుతుంది. అతని కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని బాట్స్, అంటే ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్, వాటిని వాడి మాస్ రిపోర్టింగ్ చేశారు. ఓ, మాస్ రిపోర్టింగ్ అంటే? అంటే వందలాది ఫేక్ అకౌంట్ల నుండి ఒకేసారి ఈ ప్రోడక్ట్ బాలేదు, ఇది రూల్స్కి విరుద్ధంగా ఉంది అని ఆ ప్లాట్ఫామ్కి రిపోర్ట్ చేశారన్నమాట. మ్మ్. అంటే మనుషులు కాదు, ఒక కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా కావాలని చేసిన దాడి ఇదంతా. అవును, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు అంత పెద్ద ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ప్రతి చిన్న కంప్లైంట్ని మనుషులతో కూర్చుని చెక్ చేయలేరు. సో వాళ్ళు కంప్లీట్గా అల్గారిథమ్స్ మీదే డిపెండ్ అవుతారు. ఒకేసారి ఇన్ని వందల రిపోర్ట్స్ వచ్చేసరికి ఆ అల్గారిథం వెంటనే ట్రిగ్గర్ అయిపోయి ముందు జాగ్రత్తగా ఆటోమేటిక్గా అకౌంట్ని సస్పెండ్ చేసేస్తుంది. ఓ, అంటే అదొక ఆటోమేటిక్ రియాక్షన్ అన్నమాట. అవును. ఆ తర్వాత మనుషులు లేదా కస్టమర్ సపోర్ట్ టీం వచ్చి అసలు తప్పు జరిగిందా లేదా అని చూసే లోపే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఇది వింటుంటే నాకొక పోలిక గుర్తొస్తోంది. మనం సముద్రపు ఒడ్డున కూర్చుని ఒక్కో ఇసుక రేణువును ఎంతో ఓపికగా పేర్చి ఒక అందమైన ఇసుక కోట కడతాం కదా. అవును. గంటల తరుబడి దాన్ని కడతాం. కాని సడన్గా ఎక్కడ్నుండో వచ్చినా ఒకే ఒక పెద్ద అల ఆ కోటను సెకండ్లలో తుడిచిపెట్టేస్తుంది. అప్పటివరకు అక్కడొక అందమైన కోట ఉందన్న ఆనవాలు కూడా ఉండదు. ఇక్కడ జరిగింది కూడా సేమ్ అదే కదా. 100% కరెక్ట్ పోలికేది. ఆ అల వచ్చినప్పుడు మనం ఎంత అరిచినా లాభం లేదు, ఎంత కోపపడినా ప్రయోజనం లేదు. ఆ వ్యాపారవేత్త పరిస్థితి కూడా ఆ క్షణంలో సేమ్ అంతే. కేవలం 72 గంటల్లో అతని రెవెన్యూ కంప్లీట్గా జీరోకి పడిపోయింది. ఆ 3 రోజుల్లో అతను ఫేస్ చేసిన మెంటల్ టెన్షన్ మనం అసలు ఊహించలేం. ఒకవైపేమో పాత కస్టమర్లు మీ ప్రాడక్ట్స్ కనిపించడం లేదు ఏంటి అని అడుగుతున్నారు. ఇంకోవైపు వాళ్ల వేర్హౌస్ ఓనర్ ఫోన్ చేసి వచ్చే నెల అద్దె ఇస్తారా లేదా ఖాళీ చేస్తారా అని అడుగుతున్నాడు. ఇక వాళ్ల పార్ట్నరేమో ఇదొక సైన్ ఏమో, ఇదంతా వదిలేసి ప్రశాంతంగా ఏదైనా జాబ్ చూసుకోవడం బెటర్ కదా అని చాలా సున్నితంగా చెప్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో జనరల్గా ఎవరైనా ఏం చేస్తారు? ఫస్ట్ విపరీతమైన కోపం వస్తుంది కదా. అవును. ఆ ప్లాట్ఫామ్ మీద కేసు వెయ్యాలని లాయర్ల చుట్టూ తిరుగుతారు, లేదా నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా. చాలామంది ఏం చేస్తారంటే ఇదంతా మనకెందుకులే అని ఒక సేఫ్ ఆప్షన్ చూసుకుని
కార్పొరేట్ జాబ్లోనూ లేక కన్సల్టింగ్లోనూ సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఒక 10 ఏళ్లు కష్టపడిన తర్వాత మళ్ళీ జీరో నుండి స్టార్ట్ చేయడం అంటే ఎవరికైనా చాలా భయం వేస్తుంది కదా. అవును. ఇక్కడే నాకొక పెద్ద డౌటుంది. మన సోర్సెస్లో ఏముందంటే, మరుసటి రోజు ఉదయం అతను చాలా ప్రశాంతంగా కూర్చుని ఒక ఖాళీ స్ప్రెడ్షీట్ తెరిచాడు అనుంది. అవును. నిజం చెప్తున్నాను, నాకే గనకలా జరిగుంటే ఆ ల్యాప్టాప్ని తీసి గోడకేసి కొట్టేదాన్ని. లేదా లాయర్కి ఫోన్ చేసి కంటిన్యూయస్గా అరిచేదాన్ని. కాని అతను అంత సర్వస్వం కోల్పోయిన నెక్స్ట్ డేనే ఎలాంటి ఎమోషన్స్ లేకుండా ఒక సర్జన్ లాగా సైలెంట్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఒక బ్లాంక్ స్ప్రెడ్షీట్ చుట్టమేంటి? ఒక మనిషి అంత కూల్గా ఎలా ఉండగలడు? మీరు అడిగిన ఈ పాయింట్లోనే ఈ స్టోరీకి సంబంధించిన మెయిన్ సీక్రెట్ ఉంది. మనం దీన్ని సైకలాజికల్గా ఆలోచించాలి. జనరల్గా మనం ఏం చేస్తామంటే మన సక్సెస్ని మన ఐడెంటిటీతో లింక్ చేసేస్తాం. అంటే నేనొక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని, లేదా నా కంపెనీకి ఇంత టర్నోవర్ ఉంది కాబట్టి సమాజంలో నాకు ఈ స్టేటస్ ఉందని ఫీల్ అవుతాం. ఎగ్జాక్ట్గా. ఆ బిజినెస్ ఫెయిల్ అయితే పర్సనల్గా మనమే ఫెయిల్ అయ్యాము అనొక ఫీలింగ్ వచ్చేస్తుంది. అవును, మన ఈగో దెబ్బతింటుంది. నేను లూజర్ని అనే ఆ ఫీలింగ్ మనల్ని అసలు నిద్రపోనివ్వదు. కాని అతను తనను తాను ఎప్పుడూ ఒక వ్యాపారిలాగానో లేదా ఆ స్టోర్కు ఓనర్లాగానో చూడలేదు. అతను తనను తాను ఒక మిషన్కి, అంటే ఒక లక్ష్యానికి పనిచేసే ఒక సేవకుడిగా ఫీల్ అయ్యాడు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ అంతా. ఓ, మిషన్కి సేవకుడిలానా? అవును. మనం ఒక లక్ష్యానికి మాత్రమే సేవ చేస్తున్నామని నమ్మినప్పుడు ఆ బిజినెస్ కూలిపోవడం అనేది ఐడెంటిటీ క్రైసిస్ కాదు. అది జస్ట్ ఒక లాజిస్టిక్స్ ప్రాబ్లం మాత్రమే. ఒక్క నిమిషం, ఇది చాలా డీప్గా ఉంది. ఐడెంటిటీ క్రైసిస్ కాదు, లాజిస్టిక్స్ ప్రాబ్లం. అంటే నా బిజినెస్ పోయింది కాబట్టి నా లైఫ్ అయిపోయింది అని కాకుండా, నేను వాడుతున్న ఒక టూల్ పాడైపోయిందని అతను అనుకున్నాడా? 100% కరెక్ట్. ఇప్పుడు ఒక వడ్రంగి ఉన్నాడు. అతని చేతిలో ఉన్న ఉలి విరిగిపోయిందనే తన ప్రొఫెషన్ని వదిలేడు గదా. ఆన్లైన్ స్టోర్ అనేది ఆ వ్యక్తికి జస్ట్ ఒక టూల్ మాత్రమే. అందుకే అతను ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూర్చుని ఏడవకుండా వెంటనే ఆ బ్లాంక్ స్ప్రెడ్షీట్ ఓపెన్ చేసి తన దగ్గర ఇంకా ఏమేం మిగిలి ఉన్నాయో ఒక లిస్ట్ రాసుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ స్ప్రెడ్షీట్లో అతను ఏం రాసుకున్నాడో తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఆ అల్గోరిథం అతని అకౌంట్ని డిలీట్ చేసింది. కాంపిటీటర్స్ అతని రెవెన్యూని జీరో చేసేశారు. కానీ ఆ డిజిటల్ అటాక్స్ టచ్ చేయలేని రియల్ యాసెట్స్ కొన్ని తన దగ్గర ఉన్నాయని అతను రియలైజ్ అయ్యాడు కదా. అవును. అవేంటంటే సప్లయర్స్తో అతనికి ఉన్న ఆ స్ట్రాంగ్ రిలేషన్స్, అలాగే ఇన్ని సంవత్సరాలుగా తను బిల్డ్ చేసుకున్న కస్టమర్ ఈమెయిల్ లిస్ట్, అండ్ మెయిన్గా కస్టమర్లు అసలు తన ప్రాడక్ట్స్ని ఎందుకో అంతగా ఇష్టపడుతున్నారో అతనుకున్న ఆ డీప్ అండర్స్టాండింగ్, ఇవన్నీ ఆ స్ప్రెడ్షీట్లో మొదటి వరుసలో వచ్చి చేరాయి. దాంతోపాటు 10 ఏళ్లుగా తను నేర్చుకున్న స్కిల్స్ కూడా. కరెక్ట్. ఆ బ్లాంక్ స్ప్రెడ్షీట్ అనేది జస్ట్ ఒక డాక్యుమెంట్ కాదు, అదొక మైండ్ సెట్. పాతదంతా పోయినా సరే దాన్ని ఒక ఫెయిల్యూర్లాగా చూడకుండా ఒక కొత్త బిగినింగ్కి పునాదిగా తను ఎలా మార్చుకున్నాడో అది మనకు చెప్తుంది. ఇదంతా వినడానికి చాలా బావుంది, కానీ నాకొక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. అతనొక మిషన్కి సేవకుడు కాబట్టే అంత ఫాస్ట్గా రికవర్ అయ్యాడు అని మనం చెప్తున్నాం కదా. అసలు మిషన్ ఏంటి? కేవలం ప్రాడక్ట్స్ అమ్మి డబ్బు సంపాదించడమే అతని గోల్ కానప్పుడు అతన్ని ముందుకు నడిపించిన ఫోర్స్ ఏంటి? దానికి ఆన్సర్ ఆ వీడియోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అతని అసలైన మిషన్ ఏంటంటే తన లోకల్ ఏరియాలో ఉన్న ఆ చిన్న ప్రొడ్యూసర్స్ని, క్రాఫ్ట్స్మెన్ని గ్లోబల్ మార్కెట్స్తో కనెక్ట్ చేయడం. అంటే అంతరించిపోతున్న పాత పద్ధతులను, స్కిల్స్ని కాపాడటం. అదే అతని లైఫ్ గోల్. ఓహో, అంటే ఒక చిన్న ఊళ్ళో తయారయ్యే వస్తువును ప్రపంచంలో ఎక్కడున్న కస్టమర్కైనా రీచ్ అయ్యేలా చేయటం. దానికి ఈ ఆన్లైన్ స్టోర్ అనేది జస్ట్ ఒక దారి మాత్రమేనా? ఎగ్జాక్ట్లీ. ఆ స్టోర్ అనేది ఆ గోల్ని రీచ్ అవ్వడానికి తను వాడుకున్న ఒక వెహికల్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే అల్గారిథమ్స్ వచ్చి ఒక అకౌంట్ని డిలీట్ చేయొచ్చు, లేదా కాంపిటీటర్స్ ఒక డిజైన్ని కాపీ కొట్టొచ్చు. కానీ అతని మైండ్లో ఉన్న ఆ మిషన్ని ఏ అల్గారిథం డిలీట్ చేయలేదు, దాన్ని ఎవ్వరూ హ్యాక్ చేయలేరు కదా. అవును, అస్సలు చేయలేరు. అంటే దారి మూసుకుపోయినా గమ్యం అక్కడే ఉందన్నమాట. ఇక్కడ నాకు మిలిటరీ వాళ్లు వాడే ఒక సూపర్ కాన్సెప్ట్ గుర్తొస్తోంది. అతని పరిస్థితి చూస్తుంటే ఒక పైలట్ దట్టమైన పొగమంచులో ఫ్లైట్ నడుపుతున్నప్పుడు సడన్గా అతని జీపీఎస్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. కరెక్ట్ పోలిక. జీపీఎస్ పనిచేయడం లేదని ఆ పైలట్ ఫ్లైట్ని గాలికి వదిలేడు కదా. వెంటనే మాన్యువల్గా తన ఇన్స్ట్రుమెంట్స్తో నడపడం స్టార్ట్ చేస్తాడు. అంటే ఫ్లైట్ ఎక్కడికి వెళ్లాలో ఆ డెస్టినేషన్ మారలేదు, కేవలం గమ్యాన్ని చేరుకునే ఆ టూల్ మాత్రమే మారింది.
ఎగ్జాక్ట్గా. మిలిటరీ స్ట్రాటజీలో దీన్నే ఓరియంటేషన్ అంటారు. యుద్ధం జరిగేటప్పుడు సిచ్యువేషన్స్ క్షణక్షణానికి మారిపోతుంటాయి కదా. శత్రువులు సడన్గా అటాక్ చేయొచ్చు. అప్పుడు సైనికులు పాత ప్లాన్నే పట్టుకుని కూర్చోరు. ప్లాన్ మార్చుకుంటారు. అవును. వెంటనే తమ ఓరియంటేషన్ని మార్చుకుంటారు. అంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ని వదిలిపెట్టకుండా ఆ క్షణంలో ఉన్న కొత్త పరిస్థితికి తగ్గట్టుగా తమను తాము అడ్జస్ట్ చేసుకుని కొత్త స్ట్రాటజీతో వెళ్తారు. ఇతను చేసింది కూడా అదే. ఈ పాయింట్ దగ్గర మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకోవాలి. జనరల్గా మనం గ్రిట్ అంటే పట్టుదల గురించి చాలా వింటూ ఉంటాం కదా. ఒక పనిని ఎన్ని కష్టాలొచ్చినా వదిలిపెట్టకుండా గుడ్డిగా పట్టుకుని కూర్చోవడమే పట్టుదల అని మనకు చెప్తుంటారు. కానీ ఈ స్టోరీ విన్నాక నా ఒపీనియన్ కంప్లీట్గా మారిపోయింది. నిజమే. పట్టుదల గురించి ఈ సోర్సెస్ మనకు ఒక డిఫరెంట్ యాంగిల్ చూపిస్తున్నాయి. మీకెలా అనిపించింది? ఏంటంటే ఒకటే విషయాన్ని ముండిగా పట్టుకుని వేలాడటం పట్టుదల కాదు. ఒక పర్టిక్యులర్ టైం లైన్కు లేదా ఒకటే రకమైన సక్సెస్కి మన సెల్ఫ్ వర్త్ని ముడిపెట్టుకోకపోవడమే అసలైన బలమని నాకనిపిస్తోంది. వావ్, వెరీ ట్రూ. అంటే నేననుకున్న టైంకి నా ప్లాన్ ప్రకారం రిజల్ట్ రానంత మాత్రాన నా వాల్యూ ఏమీ తగ్గిపోలేదని తెలుసుకోవడం అసలైన గ్రిట్. ఒకవేళ ఆ పర్సన్ తన ఐడెంటిటీని ఆ ఒక్క స్టోర్ సక్సెస్తోనే లింక్ చేసుకుని ఉంటే ఆ స్టోర్ పోయిన రోజే తను కూడా ఇమోషనల్గా కొలాప్స్ అయ్యేవాడు. కాని అతను ఆ వెహికల్ని వదిలేసి తన మిషన్ని గట్టిగా పట్టుకున్నాడు. మీరు చెప్పింది అక్షర సత్యం. అందుకే అతను కష్టాలు రాగానే భయపడి పారిపోయి ఏదన్నా ఈజీ జాబ్ చూసుకోలేదు. ఆ బ్లాంక్ స్ప్రెడ్షీట్తో మళ్లీ తన జర్నీని స్టార్ట్ చేశాడు. అయితే ఈసారి అతను పాత తప్పులు రిపీట్ చేయలేదు. సిస్టంలో ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకుని మరింత బెటర్ స్ట్రాటజీని క్రియేట్ చేశాడు. మరి ఆ కొత్త స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అయింది? ఆ 72 గంటల డిజాస్టర్ తర్వాత మళ్లీ జీరో నుండి స్టార్ట్ చేసిన జర్నీ 2 సంవత్సరాల తర్వాత ఎక్కడికి రీచ్ అయింది? ఇక్కడే ఉందండి అసలైన మ్యాజిక్. 2 సంవత్సరాల తర్వాత అతను స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్ ఆ పాత దానికంటే 10 రెట్లు స్ట్రాంగ్గా తయారైంది. ఎలా అంటే పాత బిజినెస్ అంతా కేవలం ఒకటే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉండేది. కానీ ఇప్పుడు అతను దాన్ని కంప్లీట్గా డీసెంట్రలైజ్ చేశాడు. డీసెంట్రలైజ్ అంటే ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది? కొంచెం క్లియర్గా చెప్పగలరా? చెప్తాను. డీసెంట్రలైజ్ అంటే తన బిజినెస్ మొత్తాన్ని ఒకే బాస్కెట్లో పెట్టకపోవడం. పాతదానిలాగా ఒకే వెబ్సైట్ ఆల్గరిథం మీద బేస్ అవ్వకుండా తన సొంత వెబ్సైట్ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే కస్టమర్ల ఈమెయిల్స్తో డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాడు. మల్టిపుల్ పేమెంట్ గేట్వేస్ పెట్టుకున్నాడు. దీనివల్ల యూజ్ ఏంటంటే రేపొద్దున్న మళ్లీ ఒక ప్లాట్ఫామ్ వాళ్ళ అకౌంట్ని బ్లాక్ చేసినా అతని బిజినెస్ ఏమీ ఆగిపోదు. ఒక డోర్ క్లోజ్ అయితే 10 డోర్స్ ఓపెన్ అయ్యేలా తన నెట్వర్క్ని బిల్డ్ చేసుకున్నాడు. సూపర్. అంటే ఇప్పుడు ఆ బిజినెస్ని ఏ బాట్స్ గానీ ఏ ఆల్గరిథమ్స్ గానీ ఏమీ చేయలేవన్నమాట. అవును. ఇంకో ఇంపార్టెంట్ వర్డ్ ఒకటుందండి ఇక్కడ. ఈ కొత్త బిజినెస్ కేవలం స్ట్రాంగ్గా మాత్రమే కాదు, అది యాంటీ ఫ్రజైల్గా మారింది. యాంటీ ఫ్రాజైల్ అంటే ఏంటి? మనం జనరల్గా రెసిలియంట్ లేదా స్ట్రాంగ్ అంటాం కదా. ఈ పదాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఇది చాలా క్రూషియల్ కాన్సెప్ట్. ఉదాహరణకు ఒక ప్లాస్టిక్ కప్పును కింద పడేస్తే అది పగలకుండా అలాగే ఉంటుంది కదా. దాన్ని మనం రెసిలియంట్ అంటాం. అంటే అది దెబ్బను తట్టుకుంటుంది కానీ అందులో గ్రోత్ ఏమీ ఉండదు. కానీ మన బాడీలోని కండరాలను చూడండి. కండరాలు మనం వ్యాయామం చేసినప్పుడు జిమ్కి వెళ్లి బరువులెత్తినప్పుడు ఆ కండరాలు డ్యామేజ్ అవుతాయి, చిరిగిపోతాయి. కాని మనం రెస్ట్ తీసుకున్న తర్వాత అవి మునుపటికన్నా మరింత బలంగా, సైజులో పెద్దవిగా పెరుగుతాయి గదా. అవును, ట్రూ. ఇలా దెబ్బతిన్న కొద్దీ మరింత బలం పుంజుకునే ఈ నేచర్నే మనం యాంటీ ఫ్రాజైల్ అంటాం. ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇది. గ్రీకు పురాణాల్లో హైడ్రా రాక్షసుడుంటాడు కదా. ఒక తల నరికితే 2 తలలు పుట్టుకొస్తాయి. సేమ్ అలా అన్నమాట. ఆ బిజినెస్ పర్సన్ తీసుకున్న ఆ ఒక్క దెబ్బ సిస్టంలో ఉన్న ఫ్లాస్ని బయటపెట్టింది. వాటిని కరెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏ దెబ్బకు పడిపోనే ఒక యాంటీ ఫ్రజైల్ సిస్టమ్ని తను క్రియేట్ చేశాడు. ఎగ్జాక్ట్గా. ఆ రీసెట్ వల్ల అతని మిషన్ ఎక్కడా దెబ్బతినలేదు. పైగా అది మరింత ప్యూర్గా మారింది. ఫస్ట్ వర్షన్ కంటే ఇప్పుడున్న సిస్టమ్ అతని రియల్ గోల్కి 100% మ్యాచ్ అవుతోంది. ఎవరి ప్లాట్ఫామ్స్ మీద డిపెండ్ అవ్వకుండా తన కస్టమర్లతో డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకున్నాడు. ఇదంతా వింటుంటే నాకొక విషయం బాగా అర్థమవుతోంది. ఒక బిజినెస్ సక్సెస్ అవ్వడానికి కేవలం గొప్ప ప్రోడక్ట్ లేదా సూపర్ మార్కెటింగ్ ప్లాన్ ఉంటే సరిపోదు. ఈ మార్కెట్ ట్రెండ్స్, అల్గోరిథమ్స్ ఇవన్నీ టెంపరరీ, ఈరోజుంటాయి రేపోతాయి. కానీ రియల్ స్ట్రెంగ్త్ ఎక్కడుందంటే ఆ సిస్టమ్ని డిజైన్ చేసిన పర్సన్ మైండ్ సెట్లో ఉంటుంది. 100కి 100 పాళ్ళు నిజమిది. తన లక్ష్యాన్ని రీచ్ అవ్వడం అనేది ఆప్షనల్ కాదు, అది నాన్ నెగోషియబుల్. అంటే
అది జరిగి తీరాల్సిందే అని ఫిక్స్ అయి ఒక డిజైనర్ ఉన్నప్పుడు ఆ సిస్టమ్కి అసలు తిరుగుండదు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, అన్ని కోల్పోయినా సరే మళ్లీ 0 నుండి స్టార్ట్ చేయడానికి రెడీగా ఉండే ఆ సైలెంట్ డెడికేషన్ ఉంది గదా, అదే నిజమైన బలం. మనం ఫెయిల్యూర్ అని దేన్నైతే చూసి భయపడతామో అది నిజానికే ఫెయిల్యూర్ కాదు, అదొక మాస్క్ అంతే. ఆ మాస్క్ వెనుక తన గోల్ పట్ల ఒక మనిషికి ఉన్న నమ్మకం, అంకితభావం ఉంటాయి. ఎన్నిసార్లు జీరో నుండి మొదలుపెట్టాల్సొచ్చినా సరే వెనక్కి తగ్గకుండా పోరాడే ఆ కమిట్మెంటే రియల్ సక్సెస్. అవును, ఇంగ్లీష్లో దీన్నే ఫిడెలిటీ అంటారు. అంటే ఒకదానికి పూర్తి విశ్వాసంతో కట్టుబడి ఉండటం. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం చూపించే ఈ ఫిడెలిటీనే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. రిజల్ట్ ఎలా ఉంటుందని టెన్షన్ పడకుండా ప్రతిరోజూ మన మిషన్ వైపు ఒక్కో స్టెప్ వేయడమే అసలైన విక్టరీ. రైట్. సో ఈ రోజుటి మన ఈ సమగ్ర పరిశీలన ముగించే ముందు మనందరి లైఫ్స్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఆలోచిద్దాం. ఇదొక థాట్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఒకవేళ మనం లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్న మన ప్రాజెక్ట్ కానీ, మన బిజినెస్ కానీ రేపొద్దున ఏదైనా విపత్తు వల్ల కంప్లీట్గా నాశనం అయిపోతే ఏం చేస్తాం? ఆ క్షణంలో మన ఐడెంటిటీ కూడా దాంతోపాటే జీరో అయిపోతుందా? లేక ఏ అల్గోరిథం డిలీట్ చేయలేని, ఏ కాంపిటీటర్ దొంగిలించలేని ఒక స్ట్రాంగ్ అంతర్గత లక్ష్యం మన దగ్గర ఉంటుందా? అంతా కోల్పోయినా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఖాళీ స్ప్రెడ్షీట్ను ప్రశాంతంగా ఓపెన్ చేసి ఏడుస్తూ కూర్చోకుండా ఆ రియల్ మిషన్ కోసం మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేసే ధైర్యం మనకుందా? ఈ క్వశ్చన్ గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే దానికి ఆన్సర్ బయట ఎక్కడా దొరకదు, అది మన మైండ్ సెట్లోనే ఉంది.